ఎన్టీ రామారావు గొప్పతనం ఏంటంటే ఏది మంచిదని చేయడానికి రెడీగా ఉంటాడు. అవునండి. తర్వాత ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు ఆయనకి. అది చాలా ఆశ్చర్యం ఉంటుంది నాకు. ఫిలిం ఫీల్డ్లో వచ్చిన మనిషికి ఎంతోమంది ఎంతో సహాయం చేసి ఉంటారు, ఎన్నోసార్లు ఆయన దగ్గర యాక్ట్ చేసి ఉంటారు, ఎంతోమందితో కలిసి తిరుగుతాడు కదండి. అవును. సో వాళ్ళు ఎవరైనా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అనుకున్నాను నేను. ఎవడు ఒక్కడి దగ్గర అనేసేవాడు కాదు. నో అప్లికేషన్. నో అప్లికేషన్. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారికి పవర్ ట్రాన్స్మిషన్ జరిగిన పీరియడ్లో మీరు ఎక్కడ ఉన్నారు? అవన్నీ చూస్తుండేవాడిని అంతే. నాకు డైరెక్ట్గా రోల్ అయితే లేదు. అవును. అంటే బికాజ్ ఆఫ్ లక్ష్మీపార్వతి అండ్ ఓల్డ్ తెలుగుదేశం వాళ్ళు గొడవలు వచ్చాయి వాళ్ళకి. అవును. దానివల్ల ఎక్కువ మోర్ దెన్ ఎన్టీ రామారావు. అవునండి. సో ఒక వర్గం నేను లేపుతున్నాడని ఫీలింగ్ అవతల వచ్చింది. అవును. సో మరి ఇది క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్ కదా రాజకీయాలంటే. అవునవును. మరి సర్వైవల్ వచ్చినప్పటికీ ఎవరైనా తిరుగుబడతాడు. ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ లక్ష్మీ పార్వతి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది పాలిటిక్స్లో, పార్టీలో ఎక్కువగా అని తిరుగుబాటు చేసినట్టు చెప్తుంటారు వాళ్ళు. వాళ్ళ మాటలను బట్టి అట్లే వచ్చింది. మూల కారణం అదే.